హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వాతి సాయి ఛానల్. ఈరోజు మేము మా గార్డెన్ అప్డేట్ చూపిస్తానండి. సో ఇది నేను ఒక 1 వీక్ అవుతుంది వేసి మెంతులు వేసాను అంతే. అది చూసారా ఎంత బాగా వచ్చింది అసలు. మెంతి కూర అండి, మనం ఇంట్లో యూజ్ చేసుకునే మెంతులు ఉంటాయి కదా, వాటిని జనరల్గా వేసేస్తే అది అసలు తక్కువ టైంలో తక్కువ ఖర్చుతో తొందరగా వచ్చేస్తుంది. ఎక్కువ రిస్క్ కూడా పెట్టదు, అసలు ఈజీగా మొలకలు వచ్చేస్తాయి. అసలు చూసారా పెద్ద మెంతం వరకు వచ్చింది. అసలు యాక్చువల్గా చిన్న మెంతమే వస్తుంది. అక్కడ కూడా వేసాను నేను, ఒక ఖాళీగా ఉన్న ప్లేస్లో, కానీ కట్ చేశాను నేను. అది ఎంత బుషిగా ఉంది కదా, చూడడానికి చాలా చాలా బాగుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ నేను హార్వెస్ట్ చేసేస్తున్నాను. అసలు నేను ఒక్క దాంట్లో నేను చాలా వరకు వేస్తాను, మెంతి కూడా ఎక్కువ వేస్తాను నేను. చాలా ఈజీగా వస్తుంది, దట్టు ఎక్కువ రిస్క్ ఉండదని. సో కావాల్సినప్పుడు నేను కొంచెం కొంచెం కట్ చేసుకుంటాను. ఇది నేను ఇప్పుడు అటుకులు ఉప్మా కోసం చాలా కొంచెం కట్ చేసుకుంటున్నాను అంతే. ఎందుకంటే ఎక్కువ వేస్తే కూడా చేదు అయిపోతుంది కదా, సో అందుకని. మెంతి పప్పు చేస్తే కూడా చాలా టేస్టీగా అవుతుందండి. ఇది మన ఇంట్లోది కాబట్టి ఎలాంటి కెమికల్ లేకుండాను. ఇక్కడ హైదరాబాద్ గురించి తెలుసు కదా, ఆకుకూరలు ఎలా ఉంటాయి, ఇంకా స్పెషల్ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, నా గార్డెన్లో ఇక్కడ ఇంకేంటంటే నేను పెస్ట్ కంట్రోల్ ఇస్తున్నానండి. అది ఎప్పుడైనా సరే నేను నైట్ టైంలోనే ఇస్తాను, ఎప్పుడైనా పెస్ట్ మ్యాక్సిమము. ఇక్కడ చూసారా, ఇది లెమన్ ట్రీకి బ్లాక్ స్పాట్స్ వచ్చాయి, బ్లాక్ డాట్స్. అది వాటర్ వేసి చూసారా క్లియర్ కనిపిస్తుంది కదా. సో దాన్ని నేను వాటర్ వేసి రబ్ చేస్తే వెళ్ళిపోతుంది. కానీ అదే పెస్ట్ ఎక్కువ అయిపోయింది అనుకోండి, అసలు చెట్టు మొత్తం పోతుంది అసలు. అందుకని నేను కొంచెం నైట్ టైం, నేను ఎప్పుడు పెస్ట్ ఇచ్చా కూడా నేను నైట్ టైంలోనే ఇస్తాను మ్యాక్సిమం. నైట్ టైంలో ఇచ్చేసాం అనుకోండి, అది ఈ ప్లాంట్స్ ఏంటంటే మార్నింగ్ టైంలోనే కదా ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాయి కదా, సన్ రైస్ యూస్ చేసుకొని. సో సన్ రైస్ యూస్ చేసుకొని ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాయి కాబట్టి ఆ టైంలో ఇవ్వడం కన్నా నాకు ఏ టైంలోనే ఇస్తాను, మ్యాక్సిమం సన్ వెళ్ళిపోయాక ఇస్తాను. అది బెస్ట్ థింగ్ యాక్చువల్లీ అయితే. సో నేను ఎప్పుడు వేసినా కూడా యాక్చువల్లీ అసలు లెమన్ ప్లాంట్ ఇది కింద పెట్టాను. సన్ రేస్ పడితేనే చాలా ఈజీ గ్రోత్ అవుతుంది, బాగా గ్రోత్ ఉంది. ఇది మిర్చి ప్లాంట్ అండి. ఈ మిర్చి ప్లాంట్ చూసారా అసలు ఎంత బాగా వచ్చిందో అసలు. మిర్చి ప్లాంట్ అయితే కాయలు కూడా వచ్చాయి, కానీ ఏంటంటే నేను కొంచెం బాగా చీమలు పట్టేసి ఆ కాయలు మొత్తం రాలిపోయాయి. కాయల ఫామ్లో ఉన్నప్పుడు అన్నీ రాలిపోయాయి. మళ్ళీ కొన్ని సీడ్స్ వేసాను చూసారా, వీటికి కూడా బ్లాక్ స్పాట్స్ వస్తున్నాయి. సో ఇది ఏంటంటే యాక్చువల్గా నేను బిలోపత్రి, మీకు ఎక్కడెక్కడ బ్లాక్ స్పాట్స్ కనిపిస్తున్నాయి కదా, అది బిలోపత్రి కొంచెం దగ్గరలో పెట్టాను ఈ ప్లాంట్స్కి. బిలోపత్రికి అయితే త్వరగా వస్తుందన్నమాట పెస్ట్. సో బిలోపత్రిని ఎప్పుడు మనం అన్ని ప్లాంట్స్తో పాటు పెట్టకండి, కొంచెం దూరంలోనే పెట్టండి. సో దానివల్ల మనకి మిగతా ప్లాంట్స్ అన్నవి చూసారా ఎలా అయిపోయిందంతా. మిర్చి సీడ్స్ ఉంటాయి కదా, ఎండుమిర్చి సీడ్స్, అవి వేసాను. ఇది దీంట్లో కొంచెం పెద్దగా అయింది ఇది ప్లాంట్. సో ఇలా ఉన్న నా గార్డెన్లో ఉన్న ప్లాంట్స్ అన్నిటికీ నేను నైట్ టైంలోనే పెస్ట్ కంట్రోల్ ఇస్తాను మ్యాక్సిమం. అలా స్ప్రే చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఓపికతో ఉంటే మాత్రం ఒక్కొక్క లీవ్స్ కూడా చెట్టు చూసుకోవచ్చు, టైం ఉంటాయి మీకు, త్వరగా పోతుందన్నమాట. ఇది పుదీనా అండి, నేను మార్కెట్లో చూసారా ఎన్ని హోల్స్ వచ్చాయో. పోతుంది ఇప్పుడు, అది పెస్ట్ కంట్రోల్ ఇస్తూ ఉంటే రెగ్యులర్గా అది వెళ్ళిపోతుంది. ఇంకా ఎక్కువగా స్పాట్స్ ఉండి ఎక్కువగా మీకు హోల్స్ ఉన్నది కట్ చేయండి. ఇది గోల్డెన్ మనీ ప్లాంట్ అండి. అసలు ఇప్పుడైతే అసలు ఎంత బుషిగా అయిందంటే అంత బుషిగా అయింది. ఇది వీడియో చేసుకొని చాలా డేస్ అయింది. పాలకూర అయితే హార్వెస్ట్ కూడా చేశాను. ఈవెన్ పాలకూర కూడా వచ్చేసింది. యాక్చువల్గా ఆకుకూరలకి ఏమంత ఈజీగా పెస్ట్ అయితే రాదు, కానీ కొన్ని చెట్ల వల్ల దగ్గర పెట్టడం వల్ల అన్నిటికీ పాకిపోయింది. యాక్చువల్గా నా గార్డెన్లో మరి ఇంతలా ఎప్పుడు అవ్వలేదు అసలు. అందుకని మొత్తం నేను బిలోపత్రిని, పారిజాత వృక్షాన్ని మొత్తం డాబా పైన పెట్టేశానండి. చూసారా యాక్చువల్గా నేను ఈ ఆకుకూరలు వేసినప్పుడు నేను ఒక 1 వీక్ వరకు బయటికి వెళ్ళాను. అంటే ఈ మధ్య కొంచెం ఎలా ఉందంటే, ఇప్పుడు ఎండగా బాగుంది కదా, అప్పుడైతే కొంచెం కూల్గా ఉండదని పర్వాలేదు, అట్లీస్ట్ అలా అయినా ఉన్నాయి ప్లాంట్స్. సో ఇవాళ నేను అన్నిటికీ హార్వెస్ట్ చేసేసి మళ్ళీ కొత్తగా వేస్తాను సీడ్స్. మెంతి ఫస్ట్ ప్రిఫర్ చేసే మెంతి కూడా వేస్తానండి. మెంతి కూడా చాలా ఈజీగా వస్తుంది, నో పెస్ట్ ఎక్కువగా రాదు. చూసారా ఇది వేసి ఒక 4 days అవుతుంది అంతేను. మనం మంచి వాటికి ఫర్టిలైజర్ ఇవ్వాలి, కానీ అసలు రావడంతో పెద్ద మెంతంలా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇదంతా నేను ఇవాళ హార్వెస్ట్ చేస్తున్నానండి. చూసారు కదా మా గార్డెన్ అప్డేట్స్. సో నేను కొంచెం పెద్ద మెంతంని ఉప్మాలలో వేస్తాను, అరటికాయ ఫ్రైలో కూడా వేసుకుంటాను.
సో ఇక్కడ చూసారా ఫ్లవర్స్, ఇది నేను చిన్న మొక్కను తీసుకొచ్చాను నర్సరీ నుంచి, వాళ్ళని అడిగి తీసుకొచ్చాను. యాక్చువల్గా పూల మొక్కలతో పాటు ఇది కొంచెం చిన్న మొక్క కొమ్మ కనిపిస్తాను, ఇది వస్తుందా అని చెప్పి చిన్న మొక్క తీసుకొచ్చాను. అదంతా బాగా పూసిందో. సో ఇది నేను ఇక్కడ ఇవాళ నా తోటకూర కూడా నేను మా చిన్న కిచెన్ గార్డెన్ నుంచి తోటకూర బాగా వచ్చిందండి, నేను హార్వెస్ట్ చేస్తాను. సో ఇదండి మా గార్డెన్ అప్డేట్స్. మీకు అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ ద వీడియో, ప్లీజ్ క్లిక్ ఆన్ ది లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ more videos and more updates. And thank you for watching and meet you in the next video. Thank you.